మీరు చివరిసారిగా మీ మైండ్‌ని ఎప్పుడు మార్చుకున్నారు? ఏదో లైట్‌గా అడ్జస్ట్ అవ్వడమో అలా కాదు. కంప్లీట్‌గా ఎప్పుడు మార్చుకున్నారు? మేబీ ఆల్‌మోస్ట్ నెవర్. మనుషులకి ట్రూత్ అనే ఐడియా నచ్చుతుంది గానీ, ఎమోషనల్‌గా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మీకొక బిలీఫ్ ఉందనుకోండి, ఎమోషనల్‌గా, పర్సనల్‌గా దాన్ని నమ్ముతున్నారనుకోండి. సడెన్‌గా ఒకరోజు ఎవిడెన్స్ దానికి ఆపోజిట్ డైరెక్షన్‌లో వచ్చిందనుకోండి. అప్పుడు మీ మైండ్ ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేస్తదా? ఇమ్మీడియేట్‌గా. యూజువల్లీ నో. ఎందుకంటే మైండ్ బిలీఫ్స్ చేంజ్ చేయడం అంటే ఓడిపోవడంలా ఫీల్ అవుతది. ప్రాబ్లమ్ బిలీఫ్స్‌తో కాదు, మన ఐడెంటిటీతో. పాలిటిక్స్, రిలిజన్, రిలేషన్‌షిప్స్ స్లోగా బిలీఫ్స్ అన్నీ సెల్ఫ్ ఇమేజ్‌తో మెర్జ్ అవుతాయి. అందుకే ఏదైనా బిలీఫ్‌ని ఛాలెంజ్ చేయడం అంటే ఏదో ఇన్ఫర్మేషన్‌లా మన మైండ్ ఫీల్ అవ్వదు. ఏదో అటాక్‌లా ఫీల్ అవుతది. ఐడెంటిటీ కాన్వర్జేషన్‌లోకి ఎంటర్ అయితే లాజిక్ రూమ్ వదిలి వెళ్ళిపోద్దంటారు. ఆర్గ్యూ చేసుకున్నప్పుడు ఎవరి మైండ్ ఎవరిని చేంజ్ చేయలేరు. చాలా రేర్‌గా జరుగుతది చేంజ్ అనేది. ఒకరినొకరు డిఫెండ్ చేసుకుంటారు, ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటారు, ఇంటర్ప్రిట్ చేసుకుంటారు గానీ కంప్లీట్‌గా ఎవరు అప్‌డేట్ అవ్వరు. మనుషులు చాలా టాలెంటెడ్‌గా ఉంటారు ఓల్డ్ బిలీఫ్స్‌ని చేంజ్ చేయడానికి. ఎందుకంటే మైండ్ చేంజ్ చేయడం అంటే సైకలాజికల్‌గా పెయిన్‌ఫుల్‌గా ఉండొచ్చు. ఐ మిస్‌అండర్‌స్టూడ్ రియాలిటీ. నేను చాలా ఇయర్స్ వేస్ట్ చేశాను. ఇలా అనుకుంటారు. హ్యూమన్ ఈగోకి ఈ రియలైజేషన్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండొచ్చు. కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారంటే బిలీఫ్స్‌ని ప్రొటెక్ట్ చేస్తారు. ఎందుకంటే అవి ట్రూ అని కాదు. కానీ ఆల్టర్‌నేటివ్ పెయిన్‌ఫుల్‌గా ఉంటది కాబట్టి. సోషల్ మీడియా ప్రాబ్లమ్‌ని ఇంకా యాంప్లిఫై చేసింది. మీరు పబ్లిక్‌గా స్ట్రాంగ్ ఒపీనియన్ పోస్ట్ చేశారనుకోండి, ఆ తర్వాత దానికి ఎవిడెన్స్ ఏదైనా దొరికితే ఆపోజిట్ డైరెక్షన్‌లో అది చేంజ్ చేయడం సైకలాజికల్‌గా ఇంకా హార్డర్ అయిపోద్ది. ఇంటర్నెట్ అనేది కాన్ఫిడెన్స్‌కి, కమిట్మెంట్‌కి రివార్డ్ ఇస్తది. సెల్ఫ్ కరెక్షన్‌కి కాదు. మనుషులు ఇండివిడ్యువల్ థింకర్స్ మాత్రమే కాదు. ట్రైబల్ క్రీచర్స్ కూడా. ఫ్రెండ్ గ్రూప్స్, ఫ్యాన్ కమ్యూనిటీస్ ఇవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు బిలీఫ్స్‌ని డిఫెండ్ చేస్తారు. అవి నిజమని కాదు. కానీ వాటిని డిఫెండ్ చేయకపోతే ఆ ట్రైబ్‌ని వదిలేయాల్సొస్తది. అందుకోసం చేస్తారు. ఈ బిలాంగింగ్ అనేది సేఫ్ ఫీలింగ్ ఇస్తది. క్వెషనింగ్ చేస్తే వాళ్ళు సేఫ్‌గా ఫీల్ అవ్వరు. హిడెన్ లాజిక్ సిరీస్ గోల్ అదే. వేరే వాళ్ళని జడ్జ్ చేయడం కాదు. మన థింకింగ్‌ని మనం అబ్జర్వ్ చేసుకోవడం. చాలా సార్లు మన బిలీఫ్స్‌ని డిఫెండ్ చేస్తాం. అవేవో నిజమని కాదు. కానీ వాటిని డిఫెండ్ చేయకపోతే మనకి కంఫర్టబుల్ ఫీలింగ్ అనేది ఉండదు. అది ప్రాబ్లమ్. రియల్ ఇంటెలిజెన్స్ అంటే ఫాస్ట్ ఆన్సర్స్ కాదు. డిబేట్‌లో గెలవడం కాదు. మేబీ రియల్ ఇంటెలిజెన్స్ అంటే పెయిన్‌ఫుల్ ట్రూత్స్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోగలడం. మన మైండ్ చేంజ్ చేసినంత మాత్రాన అదేదో వీక్‌నెస్ అని కాదు. కొన్నిసార్లు మనకి ఇంటలెక్చువల్ కరేజ్ కావాలి. పెయిన్‌ఫుల్ ట్రూత్‌ని యాక్సెప్ట్ చేయాలంటే. మన బ్రెయిన్ ఏదైనా కంఫర్టబుల్ స్టోరీ విందనుకోండి, మన బ్రెయిన్ దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తది. ఎందుకంటే దానికి కంఫర్టబుల్‌గా ఉంటది. మన మైండ్ దాని లోపల ఇమాజినరీ వాల్స్ కన్‌స్ట్రక్ట్ చేస్తది. ఈగోతో, కంఫర్ట్‌తో, బిలాంగింగ్‌తో, ఐడెంటిటీతో. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే మీ బిలీఫ్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయా? లేదంటే నిజాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయా? నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనుషులు గ్రూప్స్‌ని ఎందుకు ఫాలో అవుతారో చూద్దాం. ఆ గ్రూప్ తప్పైనా సరే. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వెషనింగ్.